ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకొక మలుపు తిరుగుతూ వస్తుంది. ఏదైతే 11 కోట్లు పట్టుకున్న తర్వాత కోర్ట్‌లో ఏసీబీ కోర్ట్‌లో ఇది కసిరెడ్డిదని చెప్తే కసిరెడ్డి తరపు న్యాయవాదులు మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇది కసిరెడ్డిది కాదు, ఇది ఒక మెడికల్ కాలేజ్‌కి సంబంధించింది 20 కోట్లు ఇవి. ఇందులో మీరు ఇది జూన్ 2024 తర్వాతే ముద్రించింది ఇది. దీంట్లో ఒక సీరియల్ నెంబర్ కూడా చెక్ చేసి ఆర్‌బీఐతో చెక్ చేయండి ఈ అమౌంట్ అని చెప్తుంటో వాళ్ళు కోర్టు కూడా చెక్ చేయమని చెప్పింది. వీళ్ళు ఏం చేశారంటే సిట్ అధికారులు తీసుకెళ్ళేసి ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్కి వెళ్ళిపోయారు. డిపాజిట్ చేసే సమయంలో మళ్ళీ వీళ్ళు కోర్టు దగ్గర ఆర్డర్స్ తీసుకొని ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి అవి ఆపటం కూడా చూసాం. ఇక్కడ వరకు అయితే జరిగింది, అందరూ విన్నాం. తర్వాత ఎట్ ద మినిట్ ఈవినింగ్ కల్లా ఏం చేశారంటే వెంకటేశ్వర నాయుడు తెర మీదకి వచ్చి ఆయన ఫోటో పెట్టేసి ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు. ఈ అమౌంట్ అతను వాట్సాప్లో ఒక వీడియో వైరల్ అయిందనమాట. ఈ యొక్క అమౌంట్ లెక్కేస్తుంటాడు అనమాట. చాలా పెద్ద అమౌంట్ పెట్టుకుని అతను ఆ అమౌంట్ 200 నోట్లు మనము వీడియోలో కూడా స్పష్టంగా చూడొచ్చు. అది అయితే అక్కడ ఈ వెంకటేష్ నాయుడుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం లిక్కర్ స్కామ్లో ఇతను కూడా నిందితుడు అని చెప్పడం కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఈ వెంకటేష్ నాయుడు ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఒక సంబంధాలు లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, సీఎం రమేష్తో, ఏపీలో ఉన్న ప్రతి నాయకుడితో టచ్లో ఉన్నాడు. అలాగే తెలంగాణలో కూడా ఇతను టచ్లో ఉన్నాడు. సినీ పరిశ్రమతో కూడా టచ్లో ఉన్నాడు. ఇది జ్యువెలరీ బిజినెస్ ఉంది తమన్నాకి. ఆమె దగ్గర 400 కోట్లకి జ్యువెలరీ కొన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఆమెతో జెట్ ఫ్లైట్లో పక్కన కూర్చొని ఫోటో కూడా చూసాం. ఇతనికి ప్రతి ఒక్కరితో కూడా టచ్లో ఉంది. ఇప్పుడు సిట్ అధికారులకు కావచ్చు, వాళ్ళ మీడియా కావచ్చు, ఏం చెప్పాలో అర్థం కాక కొంచెంసేపు సైలెంట్లో మూడ్లో ఉన్నారు. ఈ విషయం ఎలా ఉందంటే మీ ఓడంటే మీ ఓడు, మీ ఓడంటే మీ ఓడు అని చెప్పుకుంటూ అక్కడికక్కడికి ఆపుకున్నారు.